అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సువార్త, రహస్య సువార్త. ఎప్పుడు సువార్తైనా, ఎప్పుడు దేవుడైనా కొన్ని ప్రపంచ విషయాలు కూడా మాట్లాడుకుందాం, కొన్ని కథల రూపంలో మాట్లాడుకుందాం. పొద్దున్న సాయంత్రం దాకా దేవుడైనా అనేటువంటిది మనకి ప్రశ్న వస్తుంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దేవుడు దేవుడు ఏంటి? మనం పని చేసుకోవాలి. ఎప్పుడో సండే రోజు పొద్దున్న 10కో 11కో చర్చికి పోయి 2 గంటలు ఉండి సాయంత్రం పూట మళ్ళీ ఏదో చికెనో ఏదో వండుకొని ఏదో ఒకటి ఆ రోజు సండే అనిపించి పోవాలి. పొద్దున దినం అంతా దేవుడు అంటే ఎట్లా? ప్రపంచంకి వచ్చింది ఎందుకు? సుఖపడ్డానికి. పిల్లలు, ఇల్లు, వాకిలి, వస్తువులు, ఇట్లా ఎన్నో రకాలైన విధానం ఉంది. సినిమా చూడటం, కొత్త కొత్త విధానాల్లో ప్రపంచంలో ఎన్నో అందాలు, ఎన్నో వింతలు, విశేషాలు. కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్, అమెరికా, ఇట్లా ఎన్నో అందాలతో, ఎంతో ప్రకృతి సౌందర్యంతో కూడుకొని ఉన్న ఈ ప్రపంచంలో దేవుడు అనే సబ్జెక్టు పెట్టుకొని ఎందుకు వృధా చేసుకోవడం అనేది అందరికీ సర్వసాధారణంగా మాట్లాడుతుంటారు. ఎన్నో అందాలు. ఒక పెళ్ళి అయితే పెళ్ళికి కావాల్సిన డ్రెస్సింగ్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, వాళ్ళు వస్త్రధారణకు సంబంధించి కానీ, వాళ్ళు తీసుకునే శ్రద్ధ, పెట్టే ఖర్చు చాలా అద్భుతంగా, అమోఘంగా, అందంగా కనిపించడానికి చేసే ప్రయత్నం చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంత కష్టపడేది అందం కోసం. అంతేకాకుండా ఆ హ్యాపీనెస్లో ఈ ప్రకృతిలో ఉన్న అన్ని తిని అనుభవించి చచ్చిపోవాలి. సో ఈ విధంగా అందం కోసం ప్రయత్నం చేస్తుంటారు, డబ్బు కోసం ప్రయత్నం చేస్తుంటారు. సో రకరకాలైన విధానం మనకు ఉంది. సరే, ఇప్పుడు దేవుడు అనే సబ్జెక్ట్ ఎందుకు? ప్రపంచంలో ఇంత ఉంటే ఇదంతా వదిలిపెట్టి దేవుని దగ్గరికి ఎందుకు అని ఒక ఆలోచన వస్తుంది. ఒక కవి అందమైన అమ్మాయిని పొగుడుతుంటాడు. వాడు ఎట్టనుండని కవి అందంగా ఉండాల్సిన పని లేదు, వాడి కవిత్వం అందంగా ఉంటుంది. అట్లనే శిల్పి అందంగా ఉండాల్సిన పని లేదు, శిల్పం అందంగా ఉంటుంది. పెయింటింగ్ వేసేవాడు అందంగా ఉండాల్సిన పని లేదు, పెయింటింగ్ అందంగా ఉంటుంది. సో ఈ అందానికి సంబంధించి కానీ, నేచర్లో ఉండే విధానం కానీ, ఇదంతా ఎప్పటి నుంచో పొగడబడుతూ గొప్పగా చెప్పబడుతూ ఉంది. ఈ రాజుల విధానం కావచ్చు, గొప్ప వాళ్ళ విధానం కావచ్చు, ఇట్లా రకరకాలైన ఒక సినిమాలో ఒక హీరోయిన్ కనిపిస్తే ఆమెకున్న సౌందర్యం కానీ, ఈ విధంగా చాలా గ్రాండ్గా చూసే విధానం మనందరికీ తెలుసు. ఎన్నో అందాలు పెట్టాడు, ఎన్నో సుఖాలు పెట్టాడు దేవుడు నేచర్లో. ఇవన్నీ కాదనుకొని దేవుడు ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇవన్నీ కాకుండా దేవుడే ఎందుకు? అందరూ సన్యాసాని, బైరాగులని ఇట్లా కొంత విధానం నడుస్తుంటాయి. పెళ్లి చేసుకోకుండా ఏంది ఇదంతా అని కొంత నడుస్తుంటుంది. పిల్లల్ని వదిలేసి సన్యాసత్వంలో కలిసిపోయి ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అనేది కూడా వింటున్నాం, చూస్తున్నాం. అఘోరీలు, అసలు కొంతమంది బట్టలు వేసుకోకుండా, ఇట్లా రకరకాల విచిత్రాలమైనటువంటి దేవుని విధానంలో వచ్చేసరికి దేవుడు ఈరోజు పలచబడిపోయాడు, ఈరోజు తేలికైపోయాడు. దేవుడి విధానం కంటే ప్రపంచ విధానమే గొప్పగా కనిపిస్తుంది. ప్రపంచ విధానం కొరకు ఉరుకులు పరుగులు పెడుతుంటాం. అనేక బంధాలు చాలా తీయగా ఉంటాయి. నాన్న అని పిలవటం, భార్యాభర్తల పిలుపులు కానీ, ఇట్లా అమ్మ అని కానీ, అనేక రకాలైన బంధాలతో అందరూ ఒక దగ్గరకు ఉన్నప్పుడు, కాస్త మందుపాటు ఏదో అయినప్పుడు, చిన్ననాటి జ్ఞాపకాలు కావచ్చు, అదే యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలు కావచ్చు, కొంతమంది జీవితంలో సక్సెస్ అయ్యేదానికి కష్టపడింది కావచ్చు. సో లైఫ్ అనేది వెరీ బ్యూటిఫుల్. ఇంత అందమైన, ఇంత సుందరమైన ఈ జీవితం, మనిషి జన్మ
దైవం కొరకు ఖర్చు పెడతానంటారు పిచ్చి వాళ్ళ. దైవ విషయాన్ని పరిశీలన చేస్తే అందరూ పిచ్చోళ్ళు, బైరాగిలు, సన్నాసులు, లేకపోతే ఇంకోటి ఇట్లా కనిపిస్తుంటుంది. ఏదో దానికి ఏదో కొంత టైం ఇవ్వాలి, కానీ పూర్తి టైం దానికి ఏంటిది అనేటువంటిది వచ్చాం. ఈరోజు అట్లా జరుగుతుంది మనకి పరిస్థితి. ప్రపంచం చాలా గొప్పగా కనిపిస్తుంది, తెలుసు అందరికీ. ఇప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది. అందమైన ఇల్లులు, అందమైన వస్త్రాలు, అందంగా మేకప్లు, రకరకాలుగా తయారైంది ఇప్పుడు. సో ఇంత బ్యూటిఫుల్ లైఫ్ వదిలిపెట్టి మనం ఎందుకు దైవ విధానం దగ్గరికి రావాలి? మనం ఎందుకు దేవుడి జ్ఞానం తెలుసుకోవాలి? మనం ఎందుకు దేవుని కొరకు సమయాన్ని ఖర్చు చేయాలి? వృధా ఖర్చే అని నాస్తికులు అంటుంటారు. ఎంత భక్తి భావం ఉన్నా భక్తి కొద్దిగా తీవ్రంగా ఎవడన్నా ఉంటే వాడిని కూడా వాడు ఏదో దారి తప్పిండిలే, వాడు మన దారిలో లేడు అంటుంటారు. ఈరోజు దైవం పలచన అయిపోయింది, ఈరోజు దైవము తేలికైపోయింది. దైవము అంటే ఏదో ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ 10 రోజులు ఉండి స్వామి దర్శనం చేసుకొని పులిహోర తినో ఇంకోటి తినో అక్కడ భోజనాలు బాగున్నాయని బంధువులతో డిస్కస్ చేసి అక్కడ ఉన్న పరిసర ప్రకృతి అందాలను ఆస్వాదించి అనుభూతి పొంది ఇదే దేవుడి జ్ఞానం అనుకుంటారు కొందరు, అనుకుంటున్నారు కూడా. ఇట్లా విహారయాత్రలని, ఇంకొకటని, అమర్నాథ్ అని, కేదార్నాథ్ అని, ఇట్లా ఈ యాత్రలలో ఉండే సుఖము కొంతమంది కొన్ని సమాజ మందిరంలో, చర్చిలలో కూడా కొంతమంది ఆ గుంపు ఆ సండే రోజు అందరూ చర్చికి వస్తారు. ఆ పలకరింపులు, ఆ బాగున్నావా అని, మీరెట్లున్నారని, మీ కొడుకు పెళ్ళి అయిందా, ఎంతమంది పిల్లలు, ఇట్లాంటి ముచ్చట్లన్నీ ఆడ లభిస్తుంటాయి. ఏదో దేవుడి జ్ఞానం కూడా కొంత లభిస్తుంటుంది. ఇట్లా కొంతమంది ఇలా రకరకాలైనటువంటి విధానాల్లో రకరకాలుగా ఉండటం చేత ఈరోజు దేవుడి జ్ఞానం పలసపడిపోయింది. ఎవడన్నా తీవ్రంగా దేవుడి విషయం గొప్పది అని చెప్పి కాస్త దేవుడి విధానంలో గట్టిగా నిలబడితే ఈరోజు వాడు పలసన అయిపోతుంటాడు. ఎంత జ్ఞానం తెలిసినా గుంపు కావాలి, మాకు నలుగురు ఉండాలి, మాకు పేరు ఉండాలి, మళ్ళీ వాళ్ళు మేము అందరం కలిసి చేస్తుండాలి, మళ్ళీ అది వాట్సాప్లో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలి, మేము ఇది చేసామని చెప్పుకోవాలి, పబ్లిసిటీ ఉండాలి, మాది ఫలానా గుర్తింపు ఉండాలి అనే ఎంతసేపు ఈ పేరు, ప్రఖ్యాతలు, గుర్తింపులు, గ్రూపులు వీటిలో ఇరుక్కున్నాం. అంటే ఇన్ని రకాలైన విచిత్ర ప్రపంచంలో ఏది సరైనది దైవ విషయము, ఏది సరైన దైవ విషయం కాదు. ఒక సన్యాసిని నమ్ముకుందామా, ఒక బైరాగిని నమ్ముకుందామా, ఒక అఘోరిని నమ్ముకుందామా, ఒక పాస్టర్ గారిని నమ్ముకుందామా, ఒక అయ్యగారిని నమ్ముకుందామా, ఒక మన చేతులతో తయారు చేసిన విగ్రహాన్ని నమ్ముకుందామా? ఈ విధంగా మనకి తెలియకుండా దైవ విధానంలో ఎన్నో అపోహలు, అపార్థాలు, అసత్యాలు, అధర్మాలు వచ్చి నిజమైన దేవుడి జ్ఞానం తెలియక దేవుడు పలసనైపోయినాడు, దేవుడు తేలికైపోయినాడు, దేవుడు అంటే మనిషికి అర్థం కాకుండా పోయింది. ఈ లోకంలో ఉన్నటువంటి అత్యంత విలువైన అనుభవాలు వదులుకొని దేవుడి విషయానికి నేనెందుకు సమయాన్ని కేటాయించాలి? ట్రైన్లో వస్తుంటే దేవుడి విషయం, భగవద్గీత విషయం ఒక వ్యక్తికి మేము చెప్తున్నాం, భగవద్గీత చాలా గొప్పది అని చెప్తూ ఉంటే, సార్ మాకు కొత్తగా పెళ్ళయింది సార్, మేము ఇప్పుడు ఎందుకు సార్ ఇదంతా మాకు అంటుంటాడు. అంటే అతనికి అవసరం లేదని. భగవద్గీత అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కాదు, యవనస్తులకు కాదు, చిన్నపిల్లలకు కాదు, ఇదంతా ఎవడో ఏ పని పాట లేనివాడికి అన్నట్టుగా అయిపోయింది ఈరోజు పరిస్థితి. ఏది దేవుడి విధానం, జ్ఞానం. దేవుడు ఎందుకు పర్సన్ అయిపోయాడు, ఎందుకు ఇన్ని భాగాలుగా ఇంత విచిత్రాలుగా ఉన్నాడు? రకరకాల గ్రూపులు, రకరకాల వ్యక్తులు, రకరకాలైనటువంటి విధానంలో. క్రిస్టియన్ అంటే తెల్లసొక్క వేసుకోవాలి, సూట్ వేసుకోవాలని అదొక విధానంకి వచ్చేసి, హిందూ అంటే కాషాయం గుడ్డలు వేసుకోవాలి, కర్ర పట్టుకోవాలి, ఇట్లనే ఉండాలి అని వీళ్ళు ఒక రకం, ముస్లిమ్స్ అంటే ఒక రకం. ఇట్లా రకరకాలు వచ్చేసరికి దేవుడు ఇన్ని రకాలుగా ఉంటాడా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారి మనకి దైవ విధానం తెలియక ఈరోజు
చెడిన వారం అయిపోయినాం. ఈరోజు దేవుడు పర్సన్ అయిపోయాడు. నాకెందుకు దేవుడు? నీ దేవుడికి ఏం కావాలన్నా చెప్పు. గుడి కావాలన్నా కట్టిస్తా, గుళ్ళో గంట కావాలన్నా పెట్టిస్తా, విగ్రహానికి డబ్బులు ఇవ్వాలన్నా దానం చేస్తా. ఇది ఈ విధానం వచ్చేసింది. ఈ సందాలు, దేవుడి విధానాలు, డబ్బులు కూడా వచ్చేసినాయి. గుడి చందా ఇంత వచ్చింది, స్వామివారి కిరీటం, ఇట్లా డబ్బు విధానం కూడా దేవునిలో మనం మాట్లాడుతున్నాము. వేలం పాటలు కూడా, అమ్మవారికి అలంకరించిన చీరలు వేలం పాట వేస్తున్నామని. మొన్న మేము ఏదో చర్చికి వెళ్ళాము. ఆ చర్చిలో ఎవరో కానుకిచ్చారంట చర్చికి. ఆ చర్చి అయిపోయినాక మామిడికాయలు వేలం పాట వేస్తున్నాడు. అది వేలం పాటకు సంబంధించిందిగా మారిపోయింది. కానుకలు తీసుకునేదిగా మారిపోయింది. దేవుడి విధానం వేలం పాటల విధానంలో మారిపోయింది. రకరకాలుగా, అంటే మన కంటికి కనిపించే చెప్తున్నాము. తప్పుగా అనుకోవద్దు, తప్పే అది. తప్పుగా అనుకున్నా అది జరిగేది తప్పే. కాబట్టి దేవుని విధానం అంటే ఇంకేముంటుంది? ఏముంటుంది ఇంకా? సరే, దేవుని పేరు మీద, సాయిబాబా పేరు మీద అన్నదానం చేయనా? సాయిబాబాకి మేము ఇంతకుముందు భక్తులము, అప్పుడు కూడా ప్రతి గురువారము భోజనాలని పోయేవాళ్ళం. అంటే సాయిబాబా గుర్తురాగానే మధ్యాహ్నం భోజనాలు గుర్తొస్తాయి. ఇట్లా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వారం ఒక్కొక్క చక్కెర పొంగలి అని ఇట్లా రకరకాల దేవుళ్ళు విడిభాగాలు అయిపోయి ఈరోజు విభజింపబడి వాళ్ళకి ప్రత్యేకమైన సమయాలు కేటాయింపులని జరిగిపోయి ఇంత గందరగోళంలో ఎవరి దేవుడు వాడుకుంటే, ఎవరి మతం వాడుకుంటే, ఇక మేమేందయ్యా, ఇంకా దేవుని విధానం లేమా అంటారు. మొన్ననే మేము మా కొడుకు పుడితే 10,000 సందా ఇచ్చాం, కానికిచ్చాం. ఇంకేం చేయాలి దేవుడికి? ఏం చేయాలి ఇంకా దేవుడికి అనే విధానంలోకి వచ్చారు. సరే, ఇప్పుడు దేవుడు అంటే ఇంతేనా అనేది ఒక ప్రశ్న అయితే, సరే దేవుడి గురించి ఇంత వెతుకులాడుతున్నాం, దేవుడు ఇంత చేసినాం, అంత చేసినాం, ఇట్లా చేసినాం, అట్లా చేసినాం అంటారు. దేవుడిని ఎత్తుకొద్దులే ఇప్పుడు, ఇక దేవుడి విషయం వద్దు. ఎందుకంటే దేవుడి విషయం అంత గందరగోళం అయిపోయింది కదా. కాస్త మన విషయానికి వద్దాం. మన విషయానికి వస్తే మనం ఏంటిది అంటే, మాకు పేరు ఉంది. ఏం పేరు? అలాంటి బ్రీమారపు శ్రీను. ఓకే, ఎప్పుడు వచ్చింది? తల్లి గర్భంలో ఉన్నప్పుడు వచ్చిందా, తర్వాత వచ్చిందా? తర్వాత వచ్చింది. తర్వాత ఎవరికో ఊహ కలిగి ఏదో పేరు ఊహించి పెట్టారు. ఆ పేరు అర్థం తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ పెట్టారు. పేరు ఎవరికి పెట్టారు? చర్మానిక, రక్తానిక, ఎముకలక, మొత్తం నీ శరీరంలో ఉన్న సామాన్లు అన్నిటికీ పెట్టారా? నీ లోపలికి వెళ్తే గుండె అనే ఒక సామాను ఉంది, ఊపిరితిత్తులు, రక్తము, ఎముకలు అని రకరకాల భాగాలు, వాటి వాటి పేర్లు ఉన్నాయి. మళ్ళీ ఈ పేరు ఎవడికి పెట్టిండు? ఈ పేరు ఎవడికి పెట్టిండు? లోపల అన్నిటికీ అన్ని పేర్లు ఉన్నాయి, సైన్స్ ప్రకారం అన్నీ ఉన్నాయి. ఎవడన్నా గుండె దిత్తేది గుండె అంటారు, దానికి నీ పేరు పెట్టరు. మళ్ళీ నీ పేరు దేనికి పెట్టారు? ఇంతవరకు ఆలోచన చేసాము మనం? నా శరీరాన్ని మొత్తం కలిపి పెట్టారా పేరు అంటే? అది కూడా చెప్పడానికి లేదు. చర్మం అని సపరేట్గా అంటాం. నీ పేరు దేనికి పెట్టారు, ఎవరికి పెట్టారు అనే ఆలోచన కూడా మనకు లేదు. మనం బాగా జ్ఞానులము, మనం చాలా పెద్ద దేవుడి విషయం తెలిసిన వాళ్ళము అని అనుకుంటాము. నీ పేరు, బయట పెట్టిన పేరు దేనికి పెట్టారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న వేసి వదిలేసి దీని ఆన్సర్ కనుక్కో అని చెప్పొచ్చు. ఈ ఆలోచన చేసి చచ్చిపోవడం తప్ప ఆన్సర్ ఎవరికి దొరకదు. ఈ ఆన్సర్ ఎవరు చెప్పారు? ఎంత పెద్ద పీఠాధిపతి అని ఎవరు చెప్పాడు, ఎంత పెద్ద పాస్టర్ అని చెప్పాడు. తెలియదు కాబట్టి అది ఎవరు చెప్తారా? ఇది ఈ ఆన్సర్ ఎవరు చెప్తారు అని అంటే, నువ్వు పెట్టుకున్న పేరు పనికిమాలింది అని భగవద్గీత చదివిన తర్వాత తెలిసింది, బైబిల్ చదివిన తర్వాత తెలిసింది. నువ్వు ఏ పేరైతే మోసుకొని తిరుగుతున్నావో ఆ పేరు అంతా ఫేక్, అది అంతా సరైనది కాదు. ఆ పేరు నిన్ను మోసం చేయడానికి పెట్టిన ఒక పెద్ద ఆయుధము. ఆ విధానం నువ్వు కనుక్కోలేక ఆ పేరు వేసుకొని నువ్వు తిరుగుతున్నావు. వాస్తవికంగా ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, దేవుడు చెప్పిన జ్ఞానం ప్రకారం నీకు దేవుడు పెట్టిన పేరు ఒకటి ఉంది. ఆ పేరు ఇంతవరకు ఎవరు తెలియదు.
భగవద్గీతలో క్షరుడు అని పెట్టాడు, బైబిల్లో కుమారుడు అని పెట్టాడు. అదే ఖురాన్లో అయితే తోలబడేవాడు అని పెట్టాడు. ఏందా తోలబడేవాడు, కుమారుడు, క్షరుడా? ఈ పేర్లతో మమ్మల్ని పిలుతాడా దేవుడు? అవును, ఈ పేరుంది, ఆ పేరుకు తగిన అడ్రస్ ఉంది, ఆ పేరుకు తగిన భాగం కూడా నీ లోపల ఉంది. కానీ నువ్వు బయట పెట్టుకుని వెంకటేశ్వర్లు, సోమయాజులు, లేకపోతే సుబ్బారావు, అప్పారావు ఇవన్నీ ఎక్కడ లేవు, ఈ లోపల ఎతికినా లేవు. అదంతా వృధా, అదంతా ఫేక్, అదంతా అబద్ధము, కల్పితము. ఒక పేరే మనం దేవుడి విధానం ఆధారం చేసుకొని ఇది కరెక్టా కాదా అని తెలియదు, కానీ మనము ఆ పేరుతో మాయా ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం మనకు తెలియకుండా. ఇప్పుడు వాస్తవికంగా కుమారుడు అనే సబ్జెక్టు కానీ, భగవద్గీతలో క్షరుడు అనే సబ్జెక్టు కానీ, వీటి మీద ఆధ్యాత్మిక విధానం నడిస్తే, కొనసాగితే తోలబడేవాడు అనేటువంటి అంశాన్ని తీసుకొని బోధకులు జ్ఞానం చెప్తే, అప్పుడు బుద్ధికి తలకి దేవుడు అంటే ఏంది అని, గొప్పతనం ఏందని బయటపడుతుంది. ఈ క్షరుడు, ఈ కుమారుడు, ఈ తోలబడేవాడు అనే అంశం తీసుకొని ముందుకెళ్తే దేవుడు ఇంత గొప్పవాడా అనేది ప్రతి ఒక్కడికి అప్పుడు ప్రపంచ విధానం, దేవుడి విధానం పక్క పక్కన పెడితే, ఇన్ని సంవత్సరాలు ఎంత ప్రపంచం చూసినా నేను ఎంత గుడ్డిగా నడుచుకున్నా, నేనెంత తిక్కలోని, నేనెంత అజ్ఞానిని అనుకునే స్థితికి మనిషి వస్తాడు. అది భగవద్గీత నిన్ను నీకు పరిచయం చేస్తుంది, బైబిల్ నిన్ను నీకు పరిచయం చేస్తుంది, ఖురాన్ నిన్ను నీకు పరిచయం చేస్తుంది. నిన్ను నీకు పరిచయం చేసే గ్రంథమే దైవ గ్రంథము. నువ్వెవరో నీకు తెలవకుండా నువ్వు బతుకుతుంటావు. నీ బతుకుని పరిచయం చేసే గ్రంథం భగవద్గీత. అందుకు నువ్వు భగవద్గీత దగ్గరికి రావాలి. నువ్వు ఇంతకుముందు ఎన్ని సుఖాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని చూసినా, ఎన్ని చేసినా నువ్వంతా ఒక అబద్ధంలో, అజ్ఞానంలో బతుకుతున్నావు అన్న విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు ఎప్పుడైతే గురువు జ్ఞానం తెలుసుకుంటావో అప్పుడు నీకు స్టార్ట్ అయ్యింది. సరే, ఇప్పుడు మన పెద్ద ప్రశ్న ఏంది? నీకు సుబ్బారావు, అప్పారావు ఏదో పెట్టారు కదా, ఆ పేరు దేనికో, ఆ జవాబు అన్న చెప్పండి. ఎవరి దగ్గర ఉండదు ఆ జవాబు? లేదు. మెడికల్ అంటే మన ఎంబీబీఎస్ చదివిన విద్యార్థుల దగ్గరికి వెళ్ళి పలానా సుబ్బారావు గారు ఎక్కడ చూడండి అంటే ఎవరు చూడరు. లోపల వాళ్ళ సామాన్ల రేటు, పేర్లు వాళ్ళకు ఉన్నాయి మెడికల్లో. నీ సుబ్బారావు దొరికితే దొరకడు అక్కడ. ఏ స్కానర్కి దొరకడు, ఏ ఎక్స్రేకి దొరకడు, దేనికి దొరకడు. సో ఇదంతా ఒక ఫేక్ ప్రపంచంలో, ఒక అజ్ఞాన ప్రపంచంలో మనం తిరుగుతున్నాము. ఆ అజ్ఞానం నుండి జ్ఞానంలోకి తీసుకొచ్చే గ్రంథాలే దైవ గ్రంథాలు. అందుకోసమని దైవ గ్రంథాల దగ్గరికి రండి, గురు మాటను వినండి, గురువు ద్వారా కుమారుడు అంటే ఏందో తెలుసుకోండి. మనము చేసే ప్రయత్నం అంతా అదే. ప్రపంచం బాగుంది, 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 ఓకే రైట్. కానీ జ్ఞానికి ప్రపంచం బాగుండదు, జ్ఞానమే బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది? వీడి బుద్ధి జ్ఞానం వైపు మరలితే బాగుంటుంది. అందుకే బైబిల్లో పొలంలో ఒక ముత్యం దొరుకుతుందట, ఒక వజ్రం. అది దొరికిన సంతోషంలో వెళ్ళి తన కలిగిందంతా అమ్మేసి ఆ వజ్రాన్ని సొంతం చేసుకుంటాడట. అంటే ఎంత మాట అది, ఎంత గొప్ప, ఎంత లోతైంది. సరే, ఈరోజు మనం వాక్యాన్ని వివరించుకోవడం అనేది కాదు, కానీ ఊరికే కాస్త మన బుద్ధిని దైవ విధానంలో ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ఆలోచన చేయాలి. ఒక చిన్న విషయం కూడా మనం ఎంత అజ్ఞానంగా తిరుగుతున్నాం, ఎంత అజ్ఞానంగా మోస్తున్నాము. కనీసం ఈ బుద్ధిలో ఒక ప్రశ్న, నాకు ఇన్ని రోజులు నీ చర్చికి పోయినా, నేను పీటరాన్ని పెట్టుకున్నానో, పాలని పెట్టుకున్నానో, లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకున్నానో, మోషే అని పెట్టుకున్నానో, ఏదో పెట్టుకున్నాను ఆయన పేరు. ఎవరికి పెట్టిన ఈ పేరు అనేది ఒక ప్రశ్న. ఆలోచన చేద్దాం. అట్లా కనీసం మనం ఎంత జ్ఞానం తెలుసుకున్నాము, మనం ఎంతవరకు జ్ఞానులం, ఎంతవరకు మన దగ్గర జ్ఞానం ఉంది. కనీసం ఒక పేరు అడిగితే చెప్పలేనా నేను అనేటువంటి విధానంలో మనిషి వస్తే అప్పుడు దైవ జ్ఞానం ఆకర్షించబడుతుంది.
దైవ జ్ఞానం బుద్ధికి సంబంధించింది కాబట్టి బుద్ధి చేత ఇలాంటి అన్వేషణ కలిగి, ఆతృత కలిగి, శ్రద్ధ కలిగి ఇటువైపు వచ్చినప్పుడు అప్పుడు బుద్ధి ప్రకాశితం అవుతుంది. దైవజ్ఞానం వైపు రావాలంటే శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధను పెంచుకునే ప్రయత్నం చేస్తాము. అంతేగాని ఇక మళ్ళీ బయట ప్రపంచం ఎంత గొప్పగా ఉంది అని అంటే దేవుడి వైపు వస్తూ ఉంటే అది గొప్పదో కాదో నువ్వే చెప్తావు. దేవుడు గొప్పవాడా, అక్కడ అజ్ఞానం గొప్పదా, ఇన్ని సంవత్సరాలు బతికిన బతుకు గొప్పదా, దేవుడి జ్ఞానం గొప్పదా అంటే దేవుడి జ్ఞానమే గొప్పదా అనే రోజు రావాలంటే ముందు నీకు ఒక ప్రశ్న రావాలి కదా. ఇప్పుడు మేము విసురుతున్నాం ఒక ప్రశ్న, నీకు పెట్టిరు మీ అమ్మ నాన్న పేరు, వెళ్ళి మీ అమ్మ నాన్నని అడగండి, అమ్మ నాకు 30 ఏళ్ళు వచ్చినాయి, ఈ పేరుని ఎవరికి పెట్టారు? నా శరీరానికా, నా బుద్ధికా, నా తలకా, నా ఎముకలకా, నా రక్తానికా, నా కంటికా అని అడగండి. సో ఈ విధంగా నీకు క్రీస్తు చెప్పిన మాటలో పరిశుద్ధాత్మ, తండ్రి, కుమారుడు అన్న విషయమే తెలియదు, మాకు అన్నీ తెలుసు. మాకు చర్చి అడ్రస్ తెలుసు, ఇక్కడ నుంచి 10 రూపాయలు ఇస్తే చర్చి దగ్గరనే దింపుతారు. అక్కడే దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు డబ్బులు పెట్టుకొని పోతానా, రాను 10 పోను 10. అదే ఇంకో వెంకటేశ్వరమో లేదా ఇంకో కొంచెం దూరం అయితే పోవడానికి 5,000, రావడానికి 5,000. సో ఇట్లా కాదు దేవుడి విధానం అంటే. మనం వేసుకున్న ప్రశ్న ఎంత లోతుగా ఉంది, ఆలోచింపజేసేదిగా ఉంది. నువ్వు ఎవరు, నీ స్థితి ఏంటిది, నీకు పెట్టిన పేరేంది, అసలు దేవుడు పెట్టిన పేరేంది, ఆ పేరుకు తగినట్టు ఎక్కడ లోపల జరుగుతుంది ఆ పని విధానం, అదంతా తెలియజేసే విధానాన్ని పరలోక మర్మము, జ్ఞానము అంటాము. అది గురు జ్ఞానము. కాబట్టి జ్ఞానము శ్రద్ధ ద్వారా తెలుసుకోవాలి. కానీ ఎట్లా పొద్దున్నాక గుళ్ళు, వ్రతాలు, ఉపవాస కూడికలు, ప్రార్థనలు, రాత్రి కూడికలు ఇవన్నీ కాదు. వెటకారంగా మాట్లాడుతున్నాం అని కాదు. కనీసం ఈ జవాబు తెలిస్తే, మీ పేరు దేనికి పెట్టారు అన్న జవాబు తెలిస్తే కామెంట్ పెట్టండి, చూద్దాం మీ భక్తి తీవ్రత ఎంతుందో, మీ జ్ఞాన తీవ్రత ఎంతుందో, గ్రంథ పరిజ్ఞానం ఎంతుందో. మీకు పెట్టబడి మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన పేరు దేనికో చెప్పండి. లేదు తెలియకపోతే ఆలోచన చేయండి. లేదు తెలుసుకోవాలనే ఉత్సాహం ఉంటే గ్రంథం వైపుకి ధ్యాస పెట్టుకోండి, అప్పుడు తెలియబడుతుంది. మీ శ్రద్ధను బట్టి మీకు జ్ఞానం తెలియబడుతుంది. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.